తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన 2021-22వ విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలలో సంగారెడ్డి పట్టణంలోని శ్రీ అక్షయ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయడంకా మ్రోగించారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందన సభను ఏర్పాటు చేసి మంచి ఫలితాలు పొందిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో మన్వితారెడ్డి, త్రిష, వైష్ణవి, మనీష్, షిర్వి, విదీక్షలు 464 మార్కులు సాధించి స్టేట్ 4వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సఫురా ఫిరదౌసి, దీక్షిత 435 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో మెర్సీ వెన్ని 493 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. జూనియర్ సిఈసీ విభాగంలో 488 మార్కులతో రీతికా అగర్వాల్ స్టేట్ ర్యాంకును సొంతం చేసుకున్నారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో అధీరా 988 మార్కులతో స్టేట్ 7వ ర్యాంకు సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో రోజా 991 మార్కులతో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించింది. వీటితో పాటు 400 పై మార్కులతో 206 మంది, 900 పై మార్కులతో 91 మంది విద్యార్థులు విశేష ఫలితాలను సాధించారు. విశేష ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ వీరప్ప, ప్రిన్సిపల్ శ్రీశైలం, డైరెక్టర్లు రాజు, సుధాకర్, జోషి, భానుచందర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల పట్ల వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2014లో కాలేజ్ ఒక మోటోతో స్టార్ట్ చేసాం. కాలేజ్ డిసిప్లిన్ రెండింటికి ప్రయారిటీ ఇస్తున్నాం. డిసిప్లిన్ లేకపోతే మనకి అందుకే స్టడీ అయ్యే వరకు 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎంత పరిస్థితులకు అనుగుణంగా ఇది మా ఉద్దేశం. మేజర్గా 2014లో మేము 4-5 మంది అనుకొని ఇక ఆ తర్వాత అవర్ కాలేజ్ స్టార్టెడ్ విత్ 94 స్టూడెంట్స్ స్టార్ట్ చేసాం. జస్ట్ అంటే ఆ బ్యాచ్లు మేము అకేషన్ ఉంటే ఎందుకు గుర్తు చేసుకుంటా కూడా మూడు గ్రూప్ల పిల్లలు అడ్జస్ట్ అయిపోయిన ఫెయిల్. అంతవరకు మేము మార్కెట్లో ఉన్నాం, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం, వేరు కాలేజీలో పనిచేస్తున్నాం. కాబట్టి మా మీద ఒక నమ్మకం ఉంది. అంటే లాస్ట్ టైం లేని కాలేజీలో పరిస్థితులు చూసి ఒక ఇద్దరు సార్ వాళ్ళు ఎవరైతే 1 ఇయర్ మేడం చూడ వెరీ గుడ్. ఎవరు వచ్చినా 1 నుంచి 10 లో ఎవరున్నా యు ఆల్ ఆర్ ద బెస్ట్. సో యు బిలీవ్ ఇట్. ఈ రోజు నీకు 1-2 మార్క్స్ తక్కువ వచ్చినా యూ కెన్ ఇంప్రూవ్ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్స్, బట్ యు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. అందుకే నాట్ ఓన్లీ ఫ్రమ్ and also students. Okay.
knowledge strength that is near వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ దీంట్లో ఫస్ట్ అమ్మాయి జరిగింది మా దగ్గర, సెకండ్ అమ్మాయి జరిగింది, ఇద్దరు అబ్బాయిలు, నెక్స్ట్ ఇంకొకరు. ఓకే Myself Safura Firdaus. Thank you to all the lecturers who guided me and made me the good way. So I would like to thank my parents, my friends who encouraged me. From BPC second year, I got 991 marks. I'm very much thankful to my Akshaya College management and staff members, and I'm so thankful for having my helpful parents and supporting parents. Thank you. I would like to thank my lecturers who guided me to score this many marks in the first year. Thanks to my parents who guided me. Thanks to all lecturers. First of all, I would like to thank all my lecturers who have guided me in a very right way. And in all other colleges, they always say, like, they keep aside CEC. This is the only college who encouraged CEC, and there are even state ranks. So I would like to thank everyone present here and all my colleagues who even encouraged me. And Going batch. First of all, heartily congratulations to all winners of Akshayans. I'd like to share one of my suggestions that be happy with your ranks and also don't get satisfied with these ranks only. Continue this spirit to the next level. Score better marks in next further year, second year intermediate also. Good evening, everyone. This is Sushmika. I'm from MPC. First of all, I would thank my English ma'am. She supported me in everything. She always used to tell me not only her subject, but she also supported me in every subject. She used to encourage me, and also our chemistry sir and maths Praveen sir, Ravi sir. They used to guide us. They used to give some encouragement, and I would thank everyone here, and I thank also my parents. That's it. From CEC second year. Good evening to one and all. First of all, I want to congratulate to all of them who scored good marks, and I'm thankful to everyone, especially for Joshi sir and Ramana sir. Whenever I feel down, they always motivated us. But it's useful not only for this, but also to a road behind we have. So this is cannot proceed without the support of the parents and their patients. They always understand us, and even though in online classes, but also the offline classes, I experience same. So I can't heartily thankful to all of you. First of all, I thank all my teachers and parents. First of all, I wish all my teachers and parents for giving me better support for me. And I congratulate all my friends and juniors for securing these marks. I wish that all these marks will repeat in their competitive exam, and I wish good luck for all my friends and juniors for their further examinations. Thank you. I'm MAC first year, but I'm studying now presently in second year. Today, whatever I got the state rank 5th, it is all because of the management and my parents' support. They always guided me. I even didn't have that hope that whether I'll get the state rank or not, but the management and college members, all the staff and my lecturers always supported me. Especially the Vaman sir, he always motivated me and he always guided me in the right way. And I would like to thank my parents and all the management staff. Thank you. ये कॉलेज हमारे लिए बेस्ट है, पूरा सारा हमारे बहुत पुराने हैं, और खास तौर पे जोशी सर मेरे बच्चों को दोस्त ये चाहता था प्रोडक्ट है, इनोफोनेशन है, बच्चों को पढ़े, और 2 बच्चे हैं, इंशाल्लाह ये बच्ची को भी आगे फ्यूचर में और एक बच्चे को अच्छा पढ़ाएंगे, ऊपर जाएंगे। बड़ी बच्चे फर्स्ट सेकंड दोनों जॉब पे चढ़ गए, अब 3rd 4th है, ये साल पूरे यहाँ के
मेरे को बहुत बेस्ट दिखते और अच्छा इसका दे देता हूँ. थैंक यू. Today I want to share my experience about my state rank. So first of all, I thought I would not join this college, but I have joined, and now I am very proud that I have joined in Akshaya College. So I should thank my all lecturers, teachers, and who supported me and who guided me to go in a good path and achieve results. And I hope I will achieve many results in future with your support. And I would thank my parents who supported me in everything. And my father used to guide me in every step. He used to say what is good path and what is bad path. He always supported me. In the same way, my teachers and all lecturers supported me. 2022 ఎగ్జామ్స్ రిజల్ట్స్ అక్షయ కాలేజ్ వాళ్ళు ఆ రిజల్ట్స్ సందర్భంగా ఈ విధంగా నిర్వహించినందుకు అందరికీ అభినందనలు. అయితే నేను ఒక ఎంప్లాయీని. అయితే మా బాబు ఇక్కడ బైపీసీ చదువుతున్నారు. అయితే నేను మార్నింగ్ లేచినప్పుడు నుండి ఎంతో బిజీగా ఉంటాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలసిపోయి బిజీగా ఉంటాను. అయినా సరే మా బాబు కాలేజీకి వస్తాడు, చదువుకుంటాడు. ఇంటి దగ్గర అయితే చదువున్నానంటే కొంచెం అలసిపోయిన మమ్మీ కాలేజీలో కూడా చదువుకున్నాను కదా అంటాడు. సరే నేను ఫోర్స్ ఏం చేయను, సరే చదివినంత చదవనని. నేను ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు కాలేజ్లో. అయినా సరే మంచి మార్కులు తీసుకొచ్చుకున్నాడు. అదంతా లెక్చరర్స్ యొక్క క్రెడిటే. అయితే కబీర్ దాస్ ఒక దోహ అంటాడు, గురు గోవింద్ దోవు ఖడే కాకి లాగో భాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్ అని ఒక దోహ ఉంది. అంటే భగవంతుడు గొప్పవాడే కానీ ఆ భగవంతుని యొక్క గొప్ప దారిని చూపించింది గురువే కనుక నేను ఇద్దరు ప్రత్యక్షమైనప్పుడు నేను మొదట గురువు గారి చరణాలకి వందనాలు చేస్తాను అని చెప్తాడు. ఇక్కడ మా అబ్బాయి మంచి మార్కులు తీసుకురావాలని ఇక్కడ నిజంగా లెక్చరర్సే ఇంట్రెస్ట్ తీసుకున్నాను. నేను నిజంగా ఇంట్లో అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఏం తీసుకోలేదు. చదువుకోనానా అని చెప్పినాను. చదువుకున్నాడు మరీ చదువుకోలేదని కానీ చదువుకున్నాడు, కొంతవరకు చదువుకున్నాడు. కానీ కాలేజ్లో చదివించిన చదువుతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇంకా సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అక్షయ కాలేజ్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం వల్ల ఫైనాన్షియల్గా కన్సెషన్ పెరుగుతుంది మాకు. బట్ అయినా కూడా మేము ఒక విషయంలో హ్యాపీగా ఏమున్నామంటే ఈ నెంబర్ అంతా ఈజీ టాస్క్ కాదు. కాబట్టి వాళ్ళు కష్టపడి ఆ మార్క్ తెచ్చుకున్నందుకు 460 అండ్ అబోవ్ ఎంపీసీలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కాలేజ్ ఫీజు సెకండ్ ఇయర్లో 50% మాత్రమే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, బైపీసీ 440కి ఎగ్జామ్ ఉంటుంది. సో 430 అండ్ అబోవ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. 50% కన్సెషన్ విల్ బి గివెన్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఫీజ్, కాలేజ్ ఫీజ్. సో యూ నీడ్ టు పే ఓన్లీ 50% ఫీజ్. అండ్ ఫర్ ఎంఈసీ 485 అండ్ అబోవ్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా ది సేమ్ విల్ అప్లికబుల్. దట్ ఈస్ 50% ఫీజ్ కన్సెషన్ విల్ బి అవైలబుల్. ఫర్ సిఈసి 480 అండ్ అబోవ్, 480 అండ్ అబోవ్ ఎవరికైతే సిఈసిలో మార్క్స్ వచ్చాయో వాళ్ళకు కూడా సెకండ్ ఇయర్ ఫీజులో 50% కన్సెషన్ విల్ బి అవైలబుల్. సో దిస్ ఈజ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో 50 మంది ఉంటారు. సో కాలేజ్కి కొంతవరకు ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా కూడా బీ హ్యాపీలీ రెడీ టు గివ్ దిస్ కన్సెషన్ బికాస్ these students with their efforts they have reached a height and ఆ మార్క్స్ తెచ్చుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. తెచ్చుకున్నందుకు వాళ్ళకు పేరెంట్స్గా మీకు, కాలేజ్గా మాకు అందరికి కూడా దే హ్యావ్ బ్రాట్ గుడ్ విల్, మంచి పేరు తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ ఇన్ దిస్ కేటగిరీ. సో మీ పేరెంట్స్కి మీరు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించిన వాళ్ళు కాదు, ఎట్ ద సేమ్ టైమ్ యూ మేడ్ దెమ్ ప్రౌడ్. సో ఆ స్టూడెంట్స్ కోసం ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు క్లాప్ ఆల్ దోస్ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు రెండు రకాలుగా వాళ్ళు ఒకటి పేరు తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ కూడా కొంత మీ ఇబ్బంది తగ్గించారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ ఇంకొకటి అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ చేశాము. సో స్టేట్ ఫస్ట్ మార్క్ అది ఏ గ్రూప్లో అయినా ఏ మార్క్ ఉంటే అది ఒకసారి 467 రావచ్చు, 468 రావచ్చు. అట్లా ఇప్పుడు రాబోయే ఇంప్రూవ్మెంట్ తర్వాత ఎవరికైనా స్టేట్ ఫస్ట్ మార్క్ కనుక వస్తే ఇన్ ఎనీ గ్రూప్ no need to pay even 1 rupee. Complete 100% concession will be given to you.
ఆల్ 4 గ్రూప్స్, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, సిఈసీ అయినా, స్టేట్ ఫస్ట్ మార్క్ ఎవరైతే తెచ్చుకుంటారో ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్, ఫర్ దెమ్ దిస్ ఈజ్ అప్లికబుల్. అండ్ సెకండ్ ఇయర్లో మీరు జేఈ సెక్షన్లో ఉండొచ్చు, లేదా జనరల్లో ఉండొచ్చు, సిఏలో ఉండొచ్చు, జనరల్లో ఉండొచ్చు. మీరు ఏ గ్రూప్లో ఉన్నా మీ టోటల్ ఫీ ఒకవేళ 40,000 ఉంటే 40,000, లేదా 25,000 ఉంటే 25,000, మీరు దాంట్లో 1 రూపీ కూడా కట్టాల్సిన పని లేదు. సో దిస్ ఈజ్ ద డెసిషన్ టేకెన్ బై ద మేనేజ్మెంట్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద స్టాఫ్. క్లియర్? సో దిస్ ఈజ్ రేపు సిఏ ఫౌండేషన్ లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అయినా కానీ రావడం జరిగింది. అయితే నేటి తరానికి ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్న ఏంటంటే, ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిని ఒక చిన్న గ్రంథాన్ని రాశారు సంస్థల లోపల. గురువుగారు ఒక గ్రామానికి వెళ్ళడానికి గురువుగారు ముందు నడుస్తున్నారు, శిష్యులు మెల్లమెల్లగా ఆయనని అనుసరిస్తూ ఉన్నారు. మధ్యలో ఒక నది వచ్చిందనమాట. మిగతా శిష్యులంతా సంశయిస్తున్నారు, గురువుగారు మాత్రం నడుస్తున్నవారు నది మీద, ఎక్కడ మునిగిపోవడం లేదు. కానీ మిగతా శిష్యులందరూ తటపడేస్తున్నారు. అందులో ఒక శిష్యుడు మాత్రమే గురువుగారి మీద విశ్వాసంతో ఆయన వెనకాల అడుగు వేస్తూనే ఉన్నాడు. ఆ ఇద్దరు మాత్రమే ఒడ్డుకు చేరుకున్నారు, మిగతా వాసులు మాత్రము యువతల ఒడ్డు మాత్రమే ఉండడం జరిగింది. అప్పుడు గురువుగారికి అడిగారన్న మిగతా శిష్యులు, స్వామి మేము కూడా మీ శిష్యులమే కదా, మరి మేమెందుకు ఒడ్డుకు రాలేకపోయినాము, అతడు మాత్రమే నీ ఒడ్డుకు ఎందుకు వచ్చాడు అని. అప్పుడు గురువుగారు సమాధానం చెప్పిండు అనమాట. గురువు నా పైన ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసము, భక్తి శ్రద్ధలు ఉండి నా మార్గాన్ని ఎవరైతే అనుసరించగలుగుతారో వారు నన్ను చేరుకుంటారు నాయన అని. అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది కూడా అదే. కాబట్టి అది విశ్వవిద్యాలయం కావచ్చు, పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, ఎవరైనా సరే గురువు యొక్క మార్గాన్ని అనుసరించి దాని ఒక ఆచరణాత్మకమైన ఒక ప్రణాళికతోటి మీరు ముందుకు వెళ్ళగలిగితే విజయాన్ని తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. మా అమ్మ అయితే మ్యాక్సిమం నాకైతే 980 దాటుతుండే, కాకపోతే 2 సంవత్సరాలు కరోనా బ్యాచ్ వల్ల ఇంటి దగ్గరనే ఉండి ఆన్లైన్ క్లాసులు వినడం జరిగింది. ఆన్లైన్ క్లాసులు వింటేనే 976 మార్కులు వచ్చినాయి. మరి రెగ్యులర్గా కరోనా లేకుండా కాలేజీ నడుచుంటే ఇంకెన్ని మార్కులు వచ్చాయి. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని నేను మిస్ అయినాము అని నాకు ఇప్పుడు ఇంతమంది చూడడం వల్ల నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికైనా ఒక ఆచరణమైన ప్రణాళికతోటి గ్రూప్ పైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచండి, అతని మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి. ఇంకా ఏదైనా రిఫరెన్స్ బుక్ ఉన్నట్టయితే చదవండి, ఖచ్చితంగా సక్సెస్ విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థి ఎప్పుడు నిరంతరమైన విద్యార్థి, గురువు కూడా నిరంతరమైన విద్యార్థి. అలా అని భావిస్తే గురువు జ్ఞానాన్ని అందించగలుగుతారు, విద్యార్థి నేను నిరంతరం శ్రమించగలిగితే సముద్రము అలతో ముందుకు వెళుతూనే ఉంటుంది. అదేవిధంగా గురువు కూడా ఒక నిరంతర ప్రవాహమైన ఒక సాధన, ఒక శక్తి వలె, ఒక విపణి వలె అది ఎంతవరకు రేంజ్కి వెళ్ళగలుగుతుంది అనేది దాన్ని చేసి కరెక్ట్గా లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. అదేవిధంగా గురువు కూడా ఒక జ్ఞానాన్ని అందించే ఒక క్షిపిని వంటి వాడు. దాని యొక్క జ్ఞానాన్ని అందుకోలేని విద్యార్థి ఎప్పటికైనా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇలాంటి అవకాశాలు సదాశివపేట్ ఇంతమంది పేరెంట్స్ లో మేనేజ్మెంట్ తో కొట్లాడి సీట్ ఎవరైనా తీసుకున్నారంటే, అడ్మిషన్ ఎవరైనా తీసుకున్నారంటే నేనే అని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను అడ్మిషన్ చేయడంలో పాపను కొంచెం ఆలస్యం చేసిన, అప్పటికే అడ్మిషన్స్ క్లోజ్ బోర్డ్ మెడిసిన్ శ్రీశైలం సార్. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ మీటింగ్ దేవుడు లేని జాతర దగ్గర జరుగుతుంది, ఈ మీటింగ్ దేవుడు లేని జాతర దగ్గర జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన మధ్యలో వీరప్ప సార్ లేకపోవడం, వారు బయట యూఎస్లో ఉండడం కొంచెం బాగాలేనప్పుడు కూడా వారు ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. అడ్మిషన్ లేవండి, వీరప్ప సార్ లేడు కాబట్టి సార్ ఫోన్ చేసిన, నేనేం చేయలేను, శ్రీశైలం సార్ దయా మీ ప్రాప్తం అన్నాడు. శ్రీశైలం సార్కి నేను అనగా రాజు సార్ పక్కనే ఉన్నాడు. వారికి ఎన్ని రకాలుగా అంటే చెప్పదు. నేను ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ సదాశివపేట శాంతినికేతన్. వారు ఈ ఉపాధ్యాయ బృందానికి నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉంది. అంటే ఈ అక్షయ్ కంటే ముందు నాగార్జున ఉన్నప్పుడు కూడా నేను ఈ మేనేజ్మెంట్ తో కమ్యూనికేషన్ అది. కానీ నా అడ్మిషన్ విషయంలో నేను నారాయణ జైన్ చేయగలుగుతా, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా శ్రీ చైతన్య జైన్ చేస్తారు, ఇంకా అవసరమైతే ఇంకా పెద్ద కాలేజీ జైన్ చేయగలుగుతారు. కానీ మాకందరికీ ఒక నమ్మకమైన కాలేజ్ సంగారెడ్డి ప్రాంతంలో ఉందంటే అది అక్షర జూనియర్ కాలేజ్ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కాలేజీలో నేను పాపను చేంజ్ చేసే రోజు సార్తో ఛాలెంజ్ చేసిన, సార్ మా పాప
ఓపెన్ మాట్లాడుకుందాం. ఇది మనకి ఎవరు మాట్లాడద్దు. మా పాప 8th క్లాస్ చదవాలి, మేము ప్రమోషన్ చేసిన. 9th క్లాస్ మాత్రం చదివింది. 10th క్లాస్ కరోనా మింగేసింది ఆ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాగానే నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడైతేనే నా పాపకు కావాల్సిన విద్య అందుతుంది, ర్యాంక్ వస్తుంది అనుకున్నా. సార్ నాకేం లేదు, 450 రీచ్ అయితే సార్ ఖచ్చితంగా అంటే గ్యారెంటీ సార్ అన్నాడు. 450 రీచ్ అంటే నువ్వు ఏదంటే సార్ అని చెప్పి పక్కనే ఉన్న శ్రీశైలం సార్. అదే మూమెంట్ లో ఫిజిక్స్ సార్ ఉన్నాడు ఇక్కడ. సార్ గురించి చెప్పిండు, సార్ శివప్రసాద్ ఫాదర్ అయినా పాప ఆన్లైన్ క్లాస్ లో చాలా యాక్టివ్ ఉంటుంది, వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పాపను జాగ్రత్తగా ట్రీట్ చేయండి అమ్మ పాపకి అని స్పెషల్ గా ఆ రోజు ఫ్యాకల్టీ మ్యాక్సిమం చెప్పిండు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని మార్క్స్ మా పాప తేవడం, నేను నిజంగా మా పాపను చాలా గర్వంగా అభినందిస్తున్నా. దానికి కృషి చేసినటువంటి మేనేజ్మెంట్ లో చాలా మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పినా వారి రుణం నేను తీర్చుకోలేనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక చిన్న ఏమైనా మిస్టేక్ అయినా మాకు ఇంగ్లీష్ లో మాత్రమే 91 మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ అక్కడ గిట్ట 95, 96 నా పాపకు వచ్చింది నేను ఊహించండి, నేను కరిగరిగా నేను ర్యాంక్ కూడా ఉంటుంది. అయినా ఇప్పటికి మా పాపలో కాన్ఫిడెంట్, నేను ఇంప్రూవ్మెంట్ లో కంపల్సరీ తెచ్చుకుంటా అని ఒక కాన్ఫిడెంట్ గా మా పాప నాకు 2 రోజుల నుంచి మార్క్ ధైర్యం చెప్తుంది. మా పాప నిన్న కాలేజీకి వచ్చే ఫీల్ కాకుండా మనం సార్ మారించినాము 450 మార్క్సే అవి వస్తే చాలా పెట్టారు. కన్ఫామ్ పాప నాకు 460 ఖచ్చితంగా వస్తాయని చెప్పింది. ఒక మార్క్ తగ్గింది. ఎనీవే ఐఎమ్ హ్యాపీ. Of you, I have to see the feelings from your face that your children, they achieved a tremendous positions. Being with you, మీతో మీ గైడెన్స్తో అవునా ఇవాళ స్టేట్ ర్యాంక్స్ రావడం అనేది మనందరిది ఒక సౌభాగ్యం. కాబట్టి ఈ పొజిషన్స్ రావడానికి 4 ఇంపార్టెంట్ పిల్లర్స్, స్పెషలీ మంచి కాలేజ్ అంటే కాలేజ్ ఇన్ ద సెన్స్ మేనేజ్మెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే ప్రిన్సిపాల్. సో మీకు తెలుసు హౌ ఇస్ ద మేనేజ్మెంట్ ఈజ్ వెరీ యంగ్, ఎనర్జెటిక్. అవునా, జోషి సార్ కానీ, శ్రీశైలం సార్ కానీ, భానుచంద్ర సార్ కానీ, రాజు గారు. సో దే ఆర్ ఆల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. దే విల్ అండర్స్టాండ్ ద చిల్డ్రన్ వాట్ యు కాల్ ఇన్ దేర్ ఓన్ లెవెల్. వాళ్ళకి అర్థం చేసుకుంటారు, వాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకునే కెపాసిటీ. ఎందుకంటే దే ఆర్ వెరీ యంగ్ అండ్ దే ఎక్స్పీరియన్స్డ్. వేరే పెద్ద కాలేజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొంది వాళ్ళు ఇక్కడ తనదే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. కాబట్టి సెకండ్ థింగ్, వి టీచర్స్ అండ్ అక్షయ జూనియర్ కాలేజ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ సంగారెడ్డి. ఎందుకు? హియర్ టీచర్స్ ఆర్ ఆల్ సీనియర్స్, దే ఆర్ ఆల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. 12 years, 13 years, 14 years, 15 years. They are well experienced teachers with a complete and full subject background. ఆ సబ్జెక్ట్ ఎలాగ బోధించాలి, పిల్లలు ఎలాగ అర్థమవుతుంది, అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ సబ్జెక్ట్ కూడా కానీ. ద క్రెడిట్ గోస్ టు ఆల్ మై కలీగ్స్. ఎందుకంటే వాళ్ళ గైడ్ చేశారు కాబట్టి, వాళ్ళకు బోధించారు కాబట్టి, వాళ్ళకు మార్గదర్శనం ఇచ్చారు కాబట్టి ఇవాళ కొద్ది సెలబ్రేషన్ చేస్తాం. 59 స్టేట్ ర్యాంక్స్ అంటే అది అంత ఈజీ కాదు. థర్డ్ ఎవరు అంటే మీరు పేరెంట్స్. లవ్లీ ఫేసెస్, యూర్ ఆల్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ డాటర్ అండ్ సన్. యూ షుడ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నేను చెప్పేది ఏంటి, యూ యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్ ఎట్ దట్ లెవెల్. ఇవాళ వాళ్ళకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. అనకండి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు. రావచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన దానికి యూ సెలబ్రేట్ దట్ బికాస్ ద చైల్డ్ ఇట్ నీడ్స్ అప్రిషియేషన్. ఏ స్టూడెంట్, ఏ పాప అయినా బాబు అయినా వాళ్ళకి అప్రిషియేషన్ చాలా అవసరం. అది పేరెంట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళకు స్టేట్ 4th ర్యాంక్ వచ్చిందా, 5th వచ్చిందా, 7th వచ్చిందా, 8th వచ్చిందా, యు ఆర్ మై లవ్లీ డాటర్, లవ్లీ సన్, యు అచీవ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Don't compare with others. Don't compare with other college children because they are your children. They are your children. They are very lovely children because వాళ్ళకి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది.
ఇంటర్ ఈజ్ ద ఓన్లీ బేస్ ఫౌండేషన్. ఇంటర్ ఈజ్ ద ఫౌండేషన్. ఎందుకంటే విత్ దిస్ ఫౌండేషన్ ఇఫ్ దే గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, degree education, higher education, they are the successful citizens of our country, I can say. ఇక్కడే వాళ్ళకు మేము మీ తరఫు నుంచి కానీ మన తరఫు నుంచి కానీ మేనేజ్ తరఫు నుంచి కానీ కరెక్ట్ దొరకలేదంటే దే కెనాట్ డెవలప్ టు వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అవునా పేరెంట్స్? అండ్ దెన్ ఫోర్త్ వన్ ఈజ్ అవర్ లవ్లీ బ్రిలియంట్ ద టాప్ అచీవర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. వాళ్ళు ఈ లెవెల్కి రావడానికి అంటే ఈ లెవెల్ వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళు ఉన్న సెల్ఫ్ బిలీఫ్, డాడీ నేను చేస్తాను, చేయగలుగుతాను, నేను రాస్తాను. యూ డోంట్ వరీ. మెనీ టైమ్స్ యూ బట్ హావ్ సెడ్ యువర్ చిల్డ్రన్ చదవండిరా ఎగ్జామ్ దగ్గర వస్తుంది, నువ్వు రివిజన్ చేస్తా లేవు, కాలేజ్ కంప్లైంట్ వస్తుంది, రిప్లై వచ్చిండొచ్చు, మమ్మీ యూ డోంట్ వరీ. మనకు తెలుసు మన దగ్గర 6 times రివిజన్ జరిగింది, 600 marks ఎగ్జామినేషన్ రాశారు అక్షయ్ కాలేజ్. కంపేర్ టు ఆల్ అదర్ కాలేజ్ 600 marks ఎగ్జామినేషన్ అన్ని సబ్జెక్టులో రాశారు. 4 main exams, 2 revision exams. అంటే వాళ్ళకు ఎలాగా బ్రషింగ్ చేశారంటే దే గాట్ 100% కాన్ఫిడెన్స్. ఆ 100 కాన్ఫిడెన్సే ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాము మీరు మేము. అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్స్ సేమ్ అదే ట్రెండ్ 2022 వరకు కూడా మెయింటైన్ చేయడానికి మెయింటైన్ చేస్తున్నాము విత్ ద కోఆపరేషన్ ఆఫ్ స్టూడెంట్ పేరెంట్స్ అండ్ మై టీమ్. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు. ఒకరు స్టూడెంట్, నెక్స్ట్ మీరు పేరెంట్స్, అండ్ థర్డ్ వన్ మా టీమ్ అంటే మా ఫ్యాకల్టీ అంతా కూడా. ఈ టీమ్ ఎఫర్ట్స్తోని ఈరోజు వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేస్తాం. ఈ రోజు వరకు కూడా అంటే ఈరోజు కూడా మీరు ర్యాంక్స్ తీసుకుంటే సో 59 స్టూడెంట్స్ టాప్ 10 మార్క్స్లలో ఉన్నారు. అంటే స్టేట్ టాప్ 10 మార్క్స్లలో ఈరోజు కూడా 59 స్టూడెంట్స్ దే గాట్ టాప్ 10 మార్క్స్, టాప్ 10 ర్యాంక్లలో ఉన్నారు. బిసైడ్స్ దట్ సరే టాప్ మార్క్సే ఉన్నాయా సార్, స్టేట్ ర్యాంక్లే ఉన్నాయా అంటే 206 మంది 206 మెంబర్స్ ఓకే 400 మార్క్స్ స్కోర్ చేశారు సార్. 400 and above అంటే హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ మా కాలేజ్ స్ట్రెంత్. అది ఆ బ్యాచ్కి ఆ ఇయర్కి హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ 50% స్ట్రెంత్ దే గాట్ 400 above. అంటే ట్రై చేస్తున్నాం ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకంటే 2014కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి సోషల్ మీడియాలో. 2014లో మొబైల్ ఫోన్ నాకు కూడా ప్రాపర్ మొబైల్ ఫోన్ లేదు, డబ్బా మొబైల్ ఫోన్. అంటే ఈ రోజుకి వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఈజే టోటల్గా మనకి ప్రతిదీ ఉంటుంది, అందులో ప్రతిదీ మనకు అందుబాటులో ఉన్నది. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. అంటే చాలా చేంజెస్ వచ్చినాయి మనకు సోషల్ మీడియా వల్ల, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వల్ల. మీరు చూస్తున్నారు ఈ పరిస్థితులలో కూడా వీఆర్ ట్రయింగ్ ద బెస్ట్ ఇన్ ఏ డిసిప్లిన్. అంటే దానికి సంబంధించి నేను చెప్పాల్సిన పని లేదు. సమ్ ఆఫ్ ద పేరెంట్స్ దే నో అబౌట్ ఎవ్రీథింగ్. ఏదైనా ఆన్లైన్ క్లాసుల్లో కూడా ప్రాబ్లం అయినా, ఎక్కడ ప్రాబ్లం అయినా వీఆర్ క్యాచింగ్. ఏ రకంగా అయినా ఫిజికల్గా కానీ ఆన్లైన్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం డిసిప్లినరీ యాక్టివిటీస్ కనపడ్డా కానీ చాలా మటుకి మేము దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము 5 మంది ఉంటాం. అట్ ద సేమ్ టైం అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ దే హ్యావ్ మీన్స్ డెడికేషన్. సో ఎక్కడ ఉంటాయి సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ అవుతున్నారు. సో ఈ విధంగా వన్ సైడ్ ఈజ్ ఎడ్యుకేషన్లో కూడా మీరు అంతా నేను చెప్పాల్సిన పని లేదు. నిన్న నుంచి మేము స్టేటస్ పెట్టుకుంటున్నాము, మా రిజల్ట్ చూడొచ్చు, ఓకే, ఈవెన్ మీరు అన్ని రకాలుగా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ డిసిప్లినరీ యాక్టివిటీస్ కూడా కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం. సో పిల్లల విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి, బయట పరిస్థితులు బాగోలేవు, వాటిని కూడా కంట్రోల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. మేజర్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చినాక మార్క్స్ వచ్చేసినాయి. చాలామంది అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ అట్లనే ఉంటారు అంటలేదు, కొంచెం నెగ్లిజెన్సీ కూడా పెరగబోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 493 వచ్చాయి, 464 వచ్చాయి, లేకపోతే
435 వచ్చాయి. సో అంటే ఆ మార్క్స్ ఏదే 400 మనం ఇప్పుడు 59 మెంబర్స్ సంబంధించిన పేరెంట్స్ అందరినీ పిలిచినాం ఇందులో. సో మీ మార్క్స్ వచ్చాయి సార్. దీన్ని తప్పకుండా మెయింటైన్ చేయాలి. సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్ మార్క్స్ యాడ్ అవుతాయి, అందులో 100% వస్తాయి. ఓకే, అట్ ద సేమ్ టైం అకాడమిక్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. నాకు ఫస్ట్ ఇయర్లో నేను ఇట్లా రాస్తే వచ్చేసిన మార్కులే, ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అని అనుకోవద్దు. ఇంకా ఇంప్రూవ్మెంట్కే ట్రై చేయాలి. 493 వచ్చినాయి అని అంటే, లేకపోతే 464 వచ్చినాయి అని అంటే నెక్స్ట్ ఇయర్లో అసలు 470కి రావాలి, 440కి రావాలి బైపీసీ అయితే. ఓకే, ఎంఈసీ సిఈసీలు అయితే 500కి రావాలి. అంటే మనకి ఎక్కడ మిస్ అయినాయి. మార్క్స్ కూడా అవసరమే, ప్రెషర్ అని అంటలేను నేను, స్ట్రెస్ కాదు మార్కులు రావాలని అంటలేను. సో టాలెంట్ ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, కెపాసిటీ ఉన్నంత వరకు ట్రై చేయాలంటున్నాను. ఓకే, రాలేవని బాధపడాల్సిన పని లేదు, ట్రై చేయాలని చెప్తున్నాను. అందుకే సో చాలామంది స్టూడెంట్స్ ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తారు సెకండ్ ఇయర్కి వచ్చినాక. అది ఉండకూడదు. ఓకే, దాన్ని మెయింటైన్ చేయాలి, అదే టెంపో మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మనం అగైన్ టాప్ 10 ర్యాంక్లలో ఉంటాం. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తున్న పాయింట్ అన్నమాట. మేజర్గా ఇది జరుగుతుంటుంది. దీన్ని ఒకసారి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ కోఆపరేషన్ ఇట్లానే మెయింటైన్ చేయండి మాకు. ఓకే, అండ్ ఇక మిగతా అన్నీ కూడా జోషి సార్ మోటోతోని స్టార్ట్ చేసాం సార్. మా కాలేజ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఒక పిల్లల్లో డిసిప్లిన్ కూడా ఉంచాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. సో ఆ మోటోనే ఇప్పటి వరకు 2022 వరకు కూడా కొనసాగిస్తున్నాము. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు పేరెంట్సే. ఎందుకంటే రోజు నాకు ఇక్కడ నిలబడి చూస్తుంటే ఎన్ని పనులున్నా 7:30, 7:40, 7:50కి దింపేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ 6 or 5 వాళ్ళకి యాజ్ పర్ దేర్ షెడ్యూల్ దే హ్యావ్ టు పికప్ దేర్ చిల్డ్రన్స్. మళ్ళీ వాళ్ళని పంపించాలంటే ఉదయం మార్నింగ్ 5, 5:30కు మదర్ లేవాలా, వాళ్ళకి బాక్స్ అన్నీ రెడీ చేసి పంపించాలా. అంటే పిల్లల కన్నా ఎక్కువ మీరు కష్టపడుతున్నారు. కాబట్టి మీ కోఆపరేషన్ లేకపోతే ఈ వ్యవస్థను మేము కూడా నడిపించలేమన్నమాట, అన్ని రకాలుగా. ఓకే, సో ఇట్లా మీ కోఆపరేషన్, ఇక రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఫ్యాకల్టీ టీమ్ ఎఫర్ట్స్ ఎట్లున్నాయో మేము చెప్పాల్సిన పని లేదు, లెక్చరర్స్ గురించి కానీ మా టీం గురించి కానీ. సో మీకు ఈ రిజల్ట్ ద్వారానే అర్థమైపోతుంది, నేను అన్ని విషయాలు క్లియర్గా మీకు అర్థమవుతాయి. సో ఈరోజు ఈ విషయాలే కొన్ని మాట్లాడుకుందామని పిలిచాను. ఇక 2 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, సమ్ ఆఫ్ ద స్టూడెంట్ దే ఆర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. సో మై రిక్వెస్ట్, ఇక్కడ మా 2 సంవత్సరాలు ఎట్లా ఉన్నారో ద సేమ్ థింగ్ షుడ్ బి మెయింటైన్. ఇంకా ఎక్కువ ఉండాలి, అప్గ్రేడ్ కావాలి అన్ని రకాలుగా. ఎడ్యుకేషన్ పరంగా, మన అటిట్యూడ్ పరంగా కూడా చాలా డెవలప్మెంట్స్ రావాలి. ఇది మేజర్ సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులు కొంచెం ఒక రకంగా ఉండి బయటికి పోయినాక మారిపోవడం కూడా ఉండొద్దు. మీ గోల్ రీచ్ అయ్యే వరకు, వాట్ ఎవర్ గోల్ కెప్ట్ బై యూ షుడ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ గోల్. మీ గోల్ రీచ్ అయ్యేదాకా ఏ డీవియేషన్స్ ఉండకూడదు. సో అలాంటి అప్రోచ్లనే ఉండాలి. సో డూ ఆర్ డై టైప్ అన్నమాట. అట్లయితేనే సక్సెస్ అవుతాం. ఈ రోజుల్లో టాప్ ఉంటేనే సక్సెస్ ఉంది. ఓకే, టాప్ ఉండాలి ఖచ్చితంగా. అందరం చదువుతున్నాం, అందరం బీటెక్ చేస్తున్నాము, అందరం డిగ్రీలు చేస్తున్నాం. ఓకే, అందరూ డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నారు. బట్ ఆల్ దే ఆర్ నాట్ గెటింగ్ సేమ్ ప్యాకేజ్. అందరూ సేమ్ ప్యాకేజ్ రావట్లేదు. మరేంటి ఇక్కడ తేడా అన్నమాట. మన మన మీన్స్ ఎఫర్ట్స్లో కొంచెం తేడా ఉండడం అన్నమాట. అందుకే మీ గోల్ రీచ్ అయ్యే వరకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ అవుట్ గోయింగ్, సో చాలా కమిటెడ్గా ఉండండి, డెడికేటెడ్గా ఉండండి. ఓకే, మెయింటైన్ యువర్ కమిట్మెంట్ డెడికేషన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఏ ఇంటర్మీడియట్. ఓకే, అందుకే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి